హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజైతే మరొక చిన్ని వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాయి. వీడియో అనేది ఎక్కువ లెంత్ అయితే ఏం లేదు, ఎందుకంటే పెద్ద పెద్ద పనులు అయితే కూడా ఏం చేయలేదన్నమాట. కొంచెం బిజీగా ఉండడం వల్ల, పైగా ఈరోజు కొంచెం ఫంక్షన్కి వెళ్ళే పని కూడా ఉంది. ఇంకా ఫంక్షన్కి వెళ్ళామంటే మనకి వంట చేసే పని అయితే ఉండదు కాబట్టి అందుకనేసి ఈరోజు కొద్దిగా పని తక్కువగా ఉంది. ఈలోపు వెళ్ళేలోపు కొన్ని క్లీనింగ్ పనులు చేసుకుందాము అనేసి స్టార్ట్ చేసేసాను. ఇంకా నిన్నైతే మార్కెట్కి అంటే షాప్కి అయితే వెళ్ళాము. ఎందుకంటే మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక గిఫ్ట్ తీసుకెళ్తూ ఉంటాం కదా, ఇంకా ఆ గిఫ్ట్ కోసం అనేసి వెళ్ళాను. దూరం అయితే ఏం వెళ్ళలేదు, దగ్గర పక్కనే షాప్ ఉంటే అక్కడే తీసుకున్నాను. ఇంక ఇక్కడ కొన్ని ఐటమ్స్ స్నాక్స్ కూడా తీసుకున్నా. అయితే ఇక్కడ వచ్చేసరికి మనకి ప్లాస్టిక్ బ్యాగ్ కాకుండా ఇలాగ క్లాత్తో బ్యాగ్ అనేది ఇచ్చారు. ఇలాగా మనము వాళ్ళు ఇచ్చారు ఓకే, మనం తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మరలా ఉత్త చేతులతో వెళ్ళి ప్లాస్టిక్ బ్యాగ్స్ తెచ్చుకోకుండా ఇలాగ ఈ క్లాత్ బ్యాగ్ని తీసుకెళ్ళి తెచ్చుకున్నాం అనుకోండి, మనం ఎంతో కొంత ప్లాస్టిక్ని తగ్గించవచ్చు. చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, తయారు చేయడమే ఆపేస్తే ఏ గొడవ ఉండదు కదా అని. అందరితో పాటు నేను అదే అనుకుంటాను. కానీ గవర్నమెంట్ వాళ్ళ ఇష్టం కదా, మన ఇష్టం అయితే ఏముండదు. కాకపోతే మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని మనం కాపాడుకోవడం మన బాధ్యత కాబట్టి ఎంతో కొంత ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవాలి. ఇంక ఇది వచ్చేసరికి ఈ బ్లాంకెట్ చూపించినప్పుడు కొంతమంది డిజైన్ దగ్గరగా చూపించమని చెప్పారు. ఇలా ఉంటుందన్నమాట డిజైన్. ఇంక ఇది మామూలుగా దివాన్ మీదకి వేసేది అయితే ఏం కాదు, కాట్ మీదకి వేసేదే. కాకపోతే రెండు సేమ్గా ఉంటాయి కదా అనేసి నేను ఇక్కడ వేసాను అనమాట. కొత్తవే ఫస్ట్ ఇక్కడ యూస్ చేశాను. మనకి ఇల్లు అనేది వీక్లీ వన్స్ అయినా సరే చిన్న చిన్న పనులు చేసుకోవడం వల్ల ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది, ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఇవైతే నేను తీసుకున్న గిఫ్ట్స్ అనమాట. నాకు అక్కడ పెద్దవి కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించినాయి, అంటే ఎక్కువ ఐటమ్ కన్నా కూడా కాస్ట్ ఎక్కువ అనిపించింది అనమాట. అంటే ఇప్పుడు మనకి ఐటమ్ 200 ఉంటుంది అనుకోండి, నాకు కొంచెం ఎక్కువ రేంజ్లో ప్రైస్ పెట్టున్నారు అనిపించింది. అందుకని నాకు రీజనబుల్గా అనిపించినవి రెండు చిన్న చిన్న ఐటమ్సే తీసుకొని రెండింటిని కూడా ఇలాగ ఇంటికి వచ్చి ప్యాకింగ్ చేసాము. అక్కడ చేస్తే ఎక్స్ట్రా మనీ అయితే పే చేయాలని చెప్పారు. ఇంక ఇంట్లోనే ఎలాగో ఉందన్నమాట, ఇంట్లో కవరు అదంతా కూడా ఎక్కువైతే ఏం లేవు, ఇప్పటికి సరిపోతుంది. ఇంకా అందుకనేసి ఇంటికి వచ్చేసి వాటిని అలాగా గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేసేసాము. ఇంక ఇక్కడ వచ్చేసరికి బయట ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. నాకు ముగ్గు పిండితో అయితే తొందరగా అయిపోతుంది, ఈజీగా వేసినట్టు ఉంటుంది. ముగ్గురు అయితే ఏంటంటే అది ఫస్ట్ మనకి వైట్గా కనిపించదు కదా, అంటే తేమగా ఉన్నప్పుడు అది ఎలా వస్తుంది అన్న థాట్లో ఉండిపోతా అనమాట. ఇదే ముగ్గు అనుకోండి చక్కగా కనిపిస్తుంది కదా, అందుకని ఈజీగా వేయగలుగుతాను. ఒక్కోసారి అలా ఒక్కోసారి ఇలాగా ముగ్గును అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా షింకులు అన్నీ కూడా మనం మామూలుగా రెగ్యులర్గా అంట్లు తోమే షింక్ అయితే క్లీన్ చేస్తాం, కానీ ఇలా వాష్ బేసిన్ దగ్గర ఇవి మాత్రం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కదా, డైలీ కూడా క్లీన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. వీక్లీ వన్స్ ఇలాంటివి డెఫినెట్గా క్లీన్ అయితే చేసుకోవాలి. అంటే మనము స్టీల్ స్క్రబ్బర్ని యూజ్ చేసామనుకోండి చక్కగా పోతుంది. కొద్దిగా ఉప్పు, సోడా ఉప్పు, తర్వాత నిమ్మకాయ కలిపితే లిక్విడ్ యూస్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. కాబట్టి లిక్విడ్ కూడా యూస్ చేసుకుని క్లీన్ చేసుకుంటే అసలు మెరుస్తూ వస్తాయన్నమాట షింకులు, అవి పింగాణి కానీ స్టీల్ కానీ ఏవైనా సరే. ఇంకా మనకి కిచెన్లో ఎక్కువగా ఈ షింక్ కింద మనము ఎక్కువ ఐటమ్స్ పెడుతూ ఉంటాం కదా, నేనైతే అస్సలు పెట్టను. ఎందుకంటే అక్కడ బొద్దింకలు స్మెల్ అంతా వస్తూనే ఉంటుంది కదా, అందుకని అక్కడ అసలు ఏం పెట్టకుండా జస్ట్ ఖాళీగా వదిలేస్తాను. మనము ఇల్లు తుడిచేటప్పుడల్లా కూడా దాని కింద మొత్తం కూడా నీట్గా తుడిచేస్తాను అనమాట. అందువల్ల మనకి నీట్గా ఉంటుంది, స్మెల్ రాకుండా ఉంటుంది, బొద్దింకలు ఇలాంటివి రాకుండా ఉంటాయి. ఇంక ఇక్కడ ఒక చిన్న పిల్లో అయితే గిఫ్ట్ ప్రజెంట్ చేయాలని చెప్పి ఇంకా బుక్ చేసి ఉంటే అదైతే ఇవ్వలేదన్నమాట కొన్ని రీజన్స్ వల్ల. ఇంకా అందుకని అలాగే ఉండిపోయింది. ఇంక ఇక్కడ పెట్టేశాను, కలర్ కొంచెం సెట్ అయింది కదా అనేసి. ఇంక ఇక్కడ వచ్చేసరికి పూలు ఉంటే వాటిని ఇలాగా వేసేస్తూ ఉన్న వాటర్లో. ఈరోజు ఇంట్లో అయితే పూజ అయితే ఏం చేయలేదు, చేయకూడదు కాబట్టి, అందుకనేసి ఇంకా ఫ్లవర్స్ మనకి ఇంటి ముందే ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చి ఇలాగా వేస్తూ ఉన్నాను. మనం పూజ చేయకపోయినా సరే ఇలాగ చేసుకుంటే అసలు చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఈ ఫ్లవర్స్ అయినా సరే మనకి ఒక 3 days అయినా కూడా ఫ్రెష్గానే ఉంటాయి కాబట్టి రోజు చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా మనకి రోజా పూలు ఇలాంటివి అనుకోండి
ఇంకా ఎక్కువ రోజులైతే అంటే ఒక 5-6 డేస్ వరకు కూడా ఫ్రెష్గానే ఉంటాయి. అప్పుడు వీక్లీ వన్స్ ఒకసారి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇది వచ్చేసరికి జస్ట్ షార్ట్ కోసం అని చెప్పి తీసుకున్నాను. ఇంకా ఈ మధ్య వీడియోస్ అనేవి డే బై డే తర్వాత కొంచెం లేట్గా అలా పోస్ట్ చేస్తూ ఉన్నాను కదా. దానికి రీజన్ ఏంటంటే మనకి డిఎస్సి అయితే పడింది కదా, అది వస్తుందా లేదా అన్నది సెకండరీ. కాకపోతే మనమైతే మన అటెంప్ట్ అయితే చేయాల్సిందే. ఎందుకంటే మనం ప్రయత్నించి ఓడిపోయినా పర్లేదు, కానీ ప్రయత్నం చేయకుండా ముందుగానే ఓడిపోయాము అని ఒప్పుకుంటే అస్సలు మనకి మనమే అంగీకరించుకోలేము అనమాట. ఓకే, మిస్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. అంటే మనం ఇంతవరకు ప్రిపరేషన్లో లేకపోయి ఉండొచ్చు, తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయి ఉండొచ్చు, ఇంకోటి పోస్టులు తక్కువ అయి ఉండొచ్చు, క్యాస్ట్ రీజన్ అయి ఉండొచ్చు. ఇలా ఎన్ని రీజన్స్ అయినా సరే తక్కువ ఉన్నా సరే మనమైతే రాయాలి. అది వచ్చేదా లేదా అన్నది సెకండరీ అనమాట. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో రావాలి అంటే చాలా 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 100కి 99% ఎఫర్ట్స్ పెడితేనే ఆ జాబ్ అనేది కొట్టగలము. అది కొంతమందికి సాధ్యమవుతుంది. అందరు కష్టపడతారు, కానీ బై లక్ కూడా ఉండాలి చాలామందికి. అది ఉంటేనే 90% అందరు కష్టపడతారు, ఆల్మోస్ట్ 99% కూడా చాలామంది కష్టపడతారు, కానీ 1% లక్ ఉండి రాసి పెడితేనే అది వస్తుంది అని నేనైతే గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే మనకన్నా తక్కువ చదివి ఉన్న వాళ్ళు కూడా చక్కగా జాబ్ చేసుకుంటూ మన కళ్ళ ముందే లక్షల జీతం అయితే తీసుకుంటూ ఉన్నారు. బై మిస్టేక్ మనకి రాకపోవచ్చు, దానికి మనకి లక్ లేకపోయి ఉండొచ్చు అనమాట. నేనైతే అదే భావించి ఇంకా దాన్ని మైండ్లో నుంచి తీసేసి ఇంకా మన వర్క్ అయితే చేసేసుకుంటూ ఉన్నాను. కానీ ఇంకా ఈసారి లాస్ట్ అటెంప్ట్ కదా, ఇంకా రాస్తామో లేదో అన్నట్టు మన ప్రయత్నం అయితే చేయాలి కాబట్టి కొద్దిగా ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను. వీలైనంత వరకు, మరీ పూర్తి ఎఫర్ట్స్ అయితే కాకుండా వీలైనంత వరకు చేసుకుంటూ ఉన్నాను. నాకు పనులు తర్వాత ఇవన్నీ కూడా ఖాళీ కుదిరినప్పుడల్లా కూడా ఇంట్లో హాలిడేసే కాబట్టి పిల్లలు కూడా కొన్ని పనులు చేస్తూ ఉంటారు కాబట్టి టైం అయితే అడ్జస్ట్ అయిపోతుంది. ఇంకా ఫంక్షన్ కోసం అంతా కూడా శారీ, చిన్న బ్లాక్ బీట్ ఇవన్నీ కూడా బయట పెట్టుకున్నాను. పిల్లలు కూడా రెడీ అవుతున్నారు. ఇంకా ఫంక్షన్కి అయితే వెళ్ళి వచ్చేసామన్నమాట. అక్కడైతే ఏమీ వీడియో అయితే ఏం తీయలేదు. ఎందుకో అందరూ ఉన్నప్పుడు నాకు పెద్దగా అనిపించదు అనమాట. అంటే నాకు తీయాలని ఉంటుంది కాకపోతే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని చెప్పేసి నేనైతే అలా రిజెక్ట్ చేస్తూ ఉంటాను బయట వీడియోస్ని. ఇంక ఇక్కడ వచ్చేసరికి వచ్చిన తర్వాత కొంచెం కూల్గా మనం బయట ఎన్ని ఐటమ్స్ పెట్టినా తినలేము అనమాట. పైగా ఈ ఎండలకైతే అస్సలు తినలేము. ఎంత తిన్నా కూడా వాటర్ తాగినా ఇంకా దాహం వేస్తూనే ఉంటుంది. అందుకనేసి ఇలాగా ఇంటికి వచ్చిన తర్వాత మాక్టైల్ లాగా రెడీ చేసుకుంటూ ఉన్నాము. పనులు అయితే ఇప్పుడు అందరం కూడా షేర్ చేసుకుంటూ ఉన్నాము. ఈ టైంలో ఈ ఏజ్లో మనం చదువుతూ ఉన్నాం అనుకోండి, పిల్లలకు కూడా కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది అని చెప్పి ఇంకా ఆ ప్రయత్నం కూడా సక్సెస్ అవ్వాలి కదా, వాళ్ళకు కూడా చదువు విలువ తెలియాలి అని చెప్పి ఇంకా నేను కూడా ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను. అదండి ఇవాళ వీడియో అయితే. వీడియోస్ అనేవి రెగ్యులర్గా కాకపోయినా ఒక 2-3 డేస్కి అలా వస్తూ ఉంటాయి. ఈ ఈ టైం ఉంటుంది కదా, ఇది అయిపోయిన తర్వాత డైలీ వ్లాగ్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను. అదండి ఇవాళ వీడియో అయితే. నేను ఇలాంటి సింపుల్ టిప్స్ వల్ల ఎక్కువ వర్క్స్ చేయకపోయినా ఇంటిని ఇలాగా ఒక్కరోజు ఇలా పెట్టేసుకున్నానంటే వీక్ మొత్తం కూడా చాలా ఫ్రెష్గా రిలాక్స్గా ఉంటుందని చెప్పి ఇలా చేసుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.